రాజకీయ పార్టీలు అరే మేము పార్టీలు పక్కన పెట్టండి అన్న, ఎవరి కోసం చేస్తున్నాం? ఈ ర్యాలీలు ఎవరి కోసం చేస్తున్నామన్నా? మీకోసం చేస్తున్నామన్నా. కొంతమంది అంటారు ఏమంటారంటే మీ వ్యాయామశాల కమిటీ అడుక్కుంటారు అంటారు, దుకాణాల్లో పోయి అడుక్కుంటాము, ఇంకొందరు చెంద చేస్తాము. ఎవరి కోసం చేస్తున్నామన్నా ఈ ర్యాలీలు? హిందూ ఐక్యత కోసం చేస్తున్నాం, మీరు బాగుపడాలని చేస్తున్నామన్నా. మా చిన్న ఏజ్ నుంచి దాదాపు 16 సంవత్సరాలు అంటే ఇంటర్ డిగ్రీ ఉన్నాను మాది ఏజ్. ఇంటర్ డిగ్రీ నుంచి ఈ యొక్క ర్యాలీలు చేసుకుంటూ అన్నిటిని వదులుకున్నాం, సర్వస్థానాలు వదులుకుంటున్నాం. జంజాయి లేదు, ఏం లేదు. ధర్మం ధర్మం ఎక్కడ ధర్మం రక్తం మార్చో మా రక్తం ఎక్కిందో తెలియదు, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్నిటిని వదులుకుంటున్నామన్నా. మాకు మా లైఫ్ ని వదులుకున్నాం, అన్ని వదులుకున్నాం, చాలా రకాలు చేసినాం. చాలా మంది అంటారు మీ వ్యాయామశాల ఏం చేసిందని. నేను ఒకటే సూటి క్వశ్చన్ ఇస్తున్నాను మీ అందరికి, మీరేం చేస్తున్నారా? మీ యూత్ ఏం చేస్తున్నాయి, ఏ రకంగా చేస్తారు? నేను మా వ్యాయామశాల ఏం చేసిందో నేను చెప్తా. ఈ రోజు మీరేం చేసారు ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి అన్న. మీ యూత్ లో ఇంత 16 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో యూత్లు ఉన్నాయి కదన్నా. ఇన్ని యూత్లు మాకు అన్న ఆదర్శంగానే ఉన్నారు కదా. మీరు ఇన్నేళ్ళు నిలబడగలిగిరా? మరి మేము ఎందుకు నిలబడగలుగుతున్నాం? మేము ధర్మం సైడ్ నడుస్తున్నాం, ఆలోచిస్తున్నామన్నా. ఈ పంచముఖి హనుమాన్ వ్యాయామశాల కమిటీ 5 గ్రామాల్లో హిందూ యువకుల్ని కలిపే ప్రయత్నం చేస్తుందన్నా. ఈ వ్యాయామశాల కమిటీ లవ్ జిహాద్ గురించి 5 గ్రామాల్లో ఏదైనా ఇష్యూ వస్తా కొట్లాడతామన్నా. ఈ వ్యాయామశాల కమిటీ గోరక్ష చేస్తామన్నా. ఈ వ్యాయామశాల కమిటీ అన్య మతాల ప్రచారం చేస్తున్న పిల్లలు, ఆడపిల్లలు సురక్షితంగా ఉంటారు. రేపు మీ పిల్లలు, మీ మునిమలు కూడా లవ్ జిహాద్ కావచ్చు. లవ్ జిహాద్ నుంచి కాకుండా అడ్డుకుంటున్నాం, మా వాయిస్ వినిపిస్తున్నాం. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నా మమ్మల్ని. ఇవన్నీ కూడా చాలా సార్లు మాకు అనిపిస్తుంది, ఈ ధర్మం కోసం పనిచేస్తున్నాం. ఇక మాకు ఇక లాస్ట్ ఏమనిపిస్తుంది అంటే వ్యాయామశాల విషయంలో కూడా కొన్ని పుల్లలు పెడుతున్నా. పుల్లలు పెడుతురు, మళ్ళీ మాకే ఎవరెవరో పుల్లలు పెడుతురని కూడా చెప్తున్నారు. ఇవన్నీ రకాల ఇబ్బందులు గురి చేస్తారు. ఆలోచించుకోండి అన్న, మేము చేసేది మీ గురించి అన్న. ధర్మంగా బతకండి అన్న, దేశం కోసం బతకండి. బతుకుతా మీకు ఏదైనా అనిపిస్తుంది చిన్న విషయాలు స్టేజ్ మీద విలువకపోతే బాధపడుతురు, పేర్లు ఇంకా రాకపోతే బాధపడుతురు. మరి మేమెంత మీకు చెప్పుకోవాలన్నా? ఈ 16 సంవత్సరాల ఎన్నో కార్యక్రమాలు చేసినాం కదా. ఏ రోజన్నా స్టేజ్ మీకు పిలిచిరా అన్న? మమ్మల్ని ఒక్కనన్నా చాలా కప్పిరా అన్న? ₹1 ఇచ్చిరా అన్న? మా సంతోషం కోసం లేదంటే మాకు బాధలు ఉంటే మీ దగ్గరకు వచ్చినామా? ఏ రోజున మీ దగ్గరకు వచ్చినామా? వచ్చే ఒక వ్యాయామశాల ఈ యొక్క ధార్మిక కార్యక్రమాన్ని మీ దగ్గరకు వస్తారు. వస్తే తిప్పి పంపించిరన్న మమ్మల్ని. ఈ సంవత్సరం చాలా బాగా అనిపించింది. అరే ఎవరి కోసం చేస్తున్నాం మేము? వస్తే మీకు ఇయ్యం, మేము పైసలు ఇయ్యం, డబ్బులు ఇవ్వమంటున్నా. ₹1000 మన ధర్మం కోసం పెట్టుకోలేమన్నా? అర్థం చేసుకోండి అన్న. నేను ఇంత మంచి నేను మీకు చెప్పదలుచుకోలేదు. మీ ఈ యొక్క ప్రతి ఒక్క రూపాయి వ్యాయామశాల కోసం చేయండి అన్న. మీ పిల్లలు, మీ మునిమనుమలు కూడా ఈ వ్యాయామశాలలో పనిచేస్తారు, వాళ్ళ పిల్లలు కూడా మంచిగా ఉంటారు అన్న. కాబట్టి మీరు ఇచ్చే ₹1 ఏదైనా సరే ఈ 16 సంవత్సరాలు ఒకవేళ మీరు ఇవ్వకున్నా